నమస్తే. సంక్రాంతి నిజంగా సినిమాల పండగ అనుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి ఒక సీజన్ ఉంటుంది. అలానే సినిమాకి సీజన్ ఏది అంటే ఖచ్చితంగా సంక్రాంతి అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు, పూర్వం నుంచి కూడా సంక్రాంతి అనేది సినిమాల పండగ. అయితే ఈసారి టాలీవుడ్ బెడిసి పొడిందా? ఎందుకంటే బెడ్స్ కొట్టేసింది. పూర్తిగా 4 సినిమాలతో పాటు గతంలో దగ్గర డజన్ సినిమాలు ప్లాన్ చేసుకున్నది కాస్త 4 సినిమాలు. ఆ 4 సినిమాల్లో కూడా మిగతా సూపర్ స్టార్స్ అందరూ వెనక్కి చిన్న బుడతడైనటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హిట్ కొట్టాడు. సో దీని వెనక ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఏంటి, రహస్యాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సినిమాలకి ఖచ్చితంగా సీజన్ అంటే సంక్రాంతి అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి సంబంధించి చూస్తే గతంలో మన 2023లో వచ్చేసరికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సో వీళ్ళిద్దరూ కూడా మంచి విజయాల్ని సాధించారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో 4 సినిమాలు కూడా సరైనటువంటి ప్లానింగ్ లేకుండా వచ్చి అసలు అంచనాలు లేనటువంటి సినిమాలు మాత్రం హిట్ అయింది. సో దీనికి గల రహస్యం అనుకోవచ్చు, కనీసం 1000 కోట్ల క్లబ్ టాలీవుడ్ కొట్టాలి ఈ టైంకి. సో ఇది కొట్టలేకపోయింది. దీని వెనక ఉన్న ప్రాబ్లమ్స్ ఏమంటారు? అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగవు కొన్ని అనే పాట ఉంది. అందరూ ఒకటి అనుకున్నారు, కానీ తాను ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలుస్తాడంటారు. కాబట్టి అందరూ ఏమనుకున్నారు, గుంటూరు కారం టాప్ చైర్లో ఉంటుంది, ఆ తర్వాతే ఏ సినిమా అయినా ఉంటుంది అని అనుకున్నారు. పైగా హనుమాన్ని అసలు ఎవరో లెక్కలో పెట్టుకోరు, ఆటలో అడ్డుపండి అనుకున్నారు. అది నానా సమస్యలు తంటాలు పడ్డారు రిలీజ్ చేయడానికి. థియేటర్ల సమస్యతో ఎటువంటి అంచనా లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు ముందుగానే, వాళ్ళు అనుకున్న డేట్ కన్నా ముందే సినిమా రిలీజ్ చేశారు. దాంతో ఆ టాక్ 2వ రోజుకే స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళ వ్యూహం కూడా భలే కరెక్ట్గా వేశారు వాళ్ళు. హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీమియర్ షోల పేరుతో ముందే వాళ్ళు రిలీజ్కి ఒకరోజు ముందే షోలన్నీ వేసేసారు. దాంతో 2వ రోజుకి వచ్చేసరికి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో గుంటూరు కారంకి, నిజానికి గుంటూరు కారంకి ఉన్న సత్తా వాళ్ళు 100 కోట్లు అని చెప్పేశారు. 2 రోజుని వసూలు అయిపోయిందని చెప్పారు. ఆ టికెట్ రేట్ కనుక 450 రూపాయలు పెట్టకపోయి ఉంటే నిజానికి గుంటూరు కారంకి ఆ కలెక్షన్ కూడా వచ్చి ఉండేవి కాదు. టికెట్ రేట్ పెంచడం వల్ల, అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ముందే బుక్ అయిపోవడం వల్ల ఆ కలెక్షన్స్ రికార్డు వచ్చింది దానికి. పైగా ఎక్కువ థియేటర్లు ఆక్యుపై చేసింది అదే రోజు. ఇప్పుడు లాంగ్ రన్లో చూసుకుంటే గుంటూరు కారం దాటిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇట్లా ఈ 4 సినిమాల్లో అనుకున్నవన్నీ రివర్స్ అయినాయి ఫలితాలన్నీ. ఫస్ట్ ప్లేస్లో ఉండడం గుంటూరు కారం 4వ ప్లేస్కి వెళ్ళిపోయింది. నా సామిరంగా ఎటువంటి అంచనాలు ఉండవనుకున్న నా సామిరంగా అది 2nd ప్లేస్కి వచ్చింది. 3rd ప్లేస్లో సైంధవ్ వచ్చింది. అందరూ ఏమనుకున్నారంటే కనీసం మహేష్ బాబు సినిమా కాబట్టి గుంటూరు కారం ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, వెంకటేష్ కొద్దిగా ఫామ్లో ఉన్నాడు కాబట్టి వెంకటేష్ 2లో ఉంటాడు అట్లా అనుకున్నారు. అసలు హనుమాన్ గురించి పెద్దగా అనుకోలేదు. కాకపోతే వీడియో ట్రైలర్ చూసిన తర్వాత హనుమాన్ మీద కొద్దిగా అంచనాలు పెరిగినాయి. అది జరిగింది. అంటే మొత్తానికి చూసుకుంటూ వస్తే లాస్ట్ మనకు 2023లో ఏదైతే వాల్తేరు వీరయ్య కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా ఒకదానికొకటి పోటీ పడి, కానీ ఒకటే బ్యానర్ అయినా సరే, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అయినా సరే చాలా డేర్గా రిలీజ్ చేసి 2 కూడా హిట్ కొట్టాయి. సో కానీ ఈసారి 4 సినిమాలు వచ్చినా సరే సరైనటువంటి ఒక కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేదని చెప్పి అనుకోవాలి. అసలు ఎటువంటి అంచనాలు లేనటువంటి హనుమాన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లోకి రావడం ఏంటి, దాని తర్వాత భారీ అంచనాలతో దిగినటువంటి గుంటూరు కారం ఇది సరైన కలెక్షన్స్ కొల్లగొట్టకపోవడం. సో దీన్ని ఎలా చూడాలంటే ప్లానింగ్లో ఏదైనా లోపం అనుకోవచ్చా, లేదంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకి వాల్తేరు వీరయ్య 250 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని లెక్క ఉంది. అలాగే బాలయ్య బాబు మూవీ 200 కోట్లు లెక్క ఉంది. అంటే 450 కోట్ల రూపాయలు గ్రాస్ ఉంది. అలాగే డబ్బింగ్ సినిమాలు కానీ అవన్నీ వేసుకుంటే దాదాపు 700-800 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగినాయి సినిమా లాస్ట్ ఇయర్. ఈసారి చూసుకుంటే మనకి ఇది కనపట్ల 150 కోట్లు మనకి గుంటూరు కారం వేసుకున్నా కానీ, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఇప్పటికి హనుమాన్ వేసుకున్నా కానీ 250 కోట్లు. మిగతా సినిమాల పరంగా చూసుకుంటే అది కూడా కనపట్టలేదు. అంటే ఈ అమౌంట్ ఎందుకు రాలేదనేది పెద్ద మిస్టరీ. అంటే సినిమాల్లో సత్తా లేక, అంటే స్టార్ హీరోలు ఉన్న సినిమాలు లేకపోవడం ఒక పాయింట్ అయితే, రవితేజ ఈగలు వచ్చి ఉన్నా కొంత లాగేదేమో, ఈగలు కూడా మార్చేశారు వాళ్ళు. అంటే థియేటర్లో అవైలబిలిటీ లేక ఉన్న 1800 థియేటర్లని ఏ సినిమాకి ఇవ్వాలనే పెద్ద సమస్య వచ్చి, ఇట్లాంటి సమస్య గుంటూరు కారంకి హైప్ చేయడం కోసం గుంటూరు కారంకి బిజినెస్ బాగా జరిగింది కాబట్టి ఆ గుంటూరు కారంకి థియేటర్లు ఎక్కువ లభ్యం కావాలనే ఉద్దేశంతో కూడా జరిగింది. అసలు ఇంకొకటి ఏమంటున్నారంటే జనం కూడా, ఈ సినిమాలు 3 పోతాయి అనే టాక్ ఉంది. అది గుంటూరు కారం, సైంధవ్, ఆసామిరంగా. అందుకని చెప్పేసి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు సోలోగా రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి అన్నారు.
అలా అనుకున్న 14వ తారీఖుని నా సామాన్యంగా వచ్చింది. చివరికి నా సామాన్యంగాలో స్టఫ్ ఉంది, అది తీసేయాల్సిన సినిమా కాదు అనేసరికి నా సామాన్యంగాకి సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఒక్కొక్క సినిమా పైన, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే అటు ప్రతి ఒక్కటి కూడా హాలీవుడ్ అక్కడ బాలీవుడ్ కావచ్చు లేదా శాండిల్వుడ్ కావచ్చు, మిగతా అన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీ పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి ఒక్క సినిమా కూడా మంచి హిట్లు కొడుతున్నటువంటి ఒక అయితే ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క సినిమా 250 కోట్లు అలాగా చూసుకున్నా సరే కనీసం సంక్రాంతి సీజన్ అనేది 1000 కోట్ల క్లబ్లో చేరిద్ది అనేటువంటి ఒక అంచనాలు అయితే మొన్నటి నుంచి ఉన్నాయి. కానీ ఎందుకని కనీసం ఇప్పటి వరకు కూడా ఒక 500 కోట్ల మార్కు కూడా దాటలేని పరిస్థితి. సో ఓన్లీ హనుమాన్ ఎటువంటి అంచనాలు లేకుండా, అంటే ఒక 15 నుంచి 20 కోట్ల బడ్జెట్తో వచ్చినటువంటి సినిమా ఇప్పుడు 100 కోట్లు అయితే క్రాస్ చేసింది. సో ఇలాంటి లోపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోవచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పెద్ద సినిమాకి అయితే థియేటర్కి వస్తున్నారు జనం. చిన్న సినిమాలకి, ఒక మాదిరి సినిమాలకి జనం థియేటర్ రావట్లే. అదొక కారణంగా చెప్పొచ్చు మనం. కాలం మారే కొద్దీ మీకు 2025 సంక్రాంతికి పరిస్థితి ఎలా ఉండదో కూడా చెప్పలేము. అలాగే ఉంది. పెద్ద సినిమాలు, ఒక పాన్ ఇండియా సినిమాలు అనుకున్న వాటికి జనం థియేటర్కి వచ్చి చూస్తున్నారు. అదొక అంశం. ఇంకొకటి ఏంటంటే ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమాలు 2 సినిమాలు, తమిళ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, వాటిని వాయిదా వేశారు థియేటర్లో అవైలబిలిటీ కోసం అని చెప్పేసి తప్పించారు వాటిని. అది ఐలాన్, శివకార్తికేయన్ సినిమా, ఇంకోటి కెప్టెన్ మిల్లర్, ధనుష్ సినిమా. ఆ 2 సినిమాలు సంక్రాంతికి, పొంగల్కి రిలీజ్ అయినాయి, పోటీలు పడినాయి బాగా. వాటికి కూడా మంచి ఇది వచ్చింది, టాక్ వచ్చింది. అవి కూడా రిలీజ్ అయి ఉంటే ఇంకో కొంత అమౌంట్ కనిపించేది మనకి. అవి రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి చూస్తే ఈ పాన్ ఇండియా అనేది ఒక ట్రెండ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లోనే పలు భాషల్లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో అదే కోవలోకి వస్తుంది హనుమాన్. సో హనుమాన్ హిట్ అనేది ఏదైతే ఉందో, తెలుగులో ఒక రకమైన హిట్ అయినా సరే అది బాలీవుడ్లో కావచ్చు, మిగతా భాషల్లో మంచి టాక్ని అయితే తెచ్చుకుంది. సో ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా పాన్ ఇండియా వైపే చూస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా కింద పలు భాషలు రిలీజ్ కాబోతుంది అనుకోవచ్చు అంటారా? బిజినెస్ టెక్నిక్ తెలిసిందండి అందరికీ. సినిమాని మనం ఎలా మార్కెట్ చేయొచ్చు అనేది అర్థమైంది. ఇప్పుడు హనుమాన్ సినిమా చిన్న సినిమాగా అనుకున్న సినిమా 17 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన సినిమా 11 భాషలు రిలీజ్ చేశారు వాళ్ళు. అది బిజినెస్ టెక్నికే కదా. ఎందుకంటే ఆ కథకి ఆ జనాలు రిసీవ్ చేసుకుంటారు నమ్మకం కూడా ఉంది కాబట్టి ఒకేసారి 11 భాషలు రిలీజ్ చేయగలిగారు. అది అట్లా బిజినెస్కి మనకి స్కోప్ ఉన్నది తెలిసిపోయింది. మార్కెట్కి దారులన్నీ కనపడుతున్నాయి. రేపు పొద్దున ఇది హాలీవుడ్ మార్కెట్ మీద టార్గెట్ చేశారు రాజమౌళి గారు. ఇది మహేష్ బాబు రాజమౌళి సినిమాని. హాలీవుడ్ మన జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది మొన్న RRRకి ఆస్కార్ వచ్చినప్పుడు కూడా. కాబట్టి అంటే మార్కెట్ని, వరల్డ్ మార్కెట్ని ఆకర్షిస్తున్నారు వీళ్ళు. ఆ టెక్నిక్ తెలిసింది, వరల్డ్ మార్కెట్కి దగ్గర అవుతుంది సినిమా. అందువల్ల భవిష్యత్తులో నాకు తెలిసి మీరు అన్నట్టుగా అన్ని పాన్ ఇండియా సినిమాలే వచ్చే అవకాశం అయితే ఉంది. చిన్న సినిమాలు ఏమీ రావు, పెద్ద సినిమాలే వస్తాయి అన్ని సంక్రాంతికి. సో ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటూ వస్తే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 4 సినిమాలు కూడా ఒక ఎత్తు అయితే, హనుమాన్ ఒక ఎత్తులాగా మనం అనుకుంటున్నాం. కాకపోతే డైరెక్టర్ కూడా దగ్గర ఒక 50-60 సినిమాలు తీసిన డైరెక్టర్ కూడా కాదు. ప్రశాంత్ వర్మ మహా అంటే ఒక 4 నుంచి 5 సినిమాలు మాత్రమే తీసి తనకున్న సత్తాన్ని చూపించాడు. సో సినిమా హిట్ అవ్వాలి అంటే అటు స్టార్ హీరో అవసరం లేదు, లేదా స్టార్ కాంబినేషన్ అవసరం లేదు, భారీ బడ్జెట్లది కూడా అవసరం లేదు. ఓన్లీ సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అనేది మాత్రం ఈ సినిమాతో నిరూపించారని చెప్పి అనుకోవచ్చా? ఈ సినిమానే కాదు, గతంలో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు కార్తికేయ 2 పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయింది. కార్తికేయ 1 మామూలుగా ఇదైనా కానీ ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్కడే తెలిసిపోయింది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు కూడా కంటెంట్ మెయిన్. ఇప్పుడు బేబీ సినిమా 100 కోట్లు వసూలు చేయగలిగింది. మన ప్రాంతీయ సినిమాలుగా చూసుకుంటే సామాజిక సినిమా మంచి వసూలు చేయగలిగింది. కంటెంట్ ముఖ్యమండి. పైగా ఇలాంటి హిట్ వస్తే ఏమవుతుందంటే ఇండస్ట్రీ కలకలాడుతుంది. హనుమాన్ లాంటి హిట్ వస్తే ఆ మౌత్ టాక్ కూడా రావాలి ఇప్పుడైన సినిమాకి. అది అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది హనుమాన్కి. దాంతో హనుమాన్ సినిమా రేపు వసూలు చేయగలిగే అమౌంట్ కూడా దగ్గరగా 300 కోట్ల రూపాయల దాకా
వసూలు చేస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. ఇంకా ఎక్కువ వసూలు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. చిన్న థియేటర్లో సీటింగ్లో ఆక్యుపెన్సీ శాతం కూడా పెరుగుతుంది. క్రమేపీ తగ్గాల్సింది పోయి పెరుగుతుంది. అది ఫస్ట్ డేకిను రెండో రోజుకి మూడో రోజుకి థియేటర్ సంఖ్య పెరిగింది, దానికి ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుంది. సో రానున్న రోజుల్లో ఈ హనుమాన్కి సంబంధించి దర్దాపున ఒక 500 కోట్లు వసూలు చేసినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు కొంతమంది జనం. దాని గురించి మీరేమంటారు? ఉంది, ఆ సినిమాకి ఆ స్టామినా అయితే ఉంది. ఎందుకంటే నార్త్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. పైగా అయోధ్య 22 తారీఖుని ప్రతిష్ట ఉంది. ఇది కూడా చాలా హెల్ప్ అయింది సినిమాకి. పైగా బాలీవుడ్ సినిమాలన్నీనేమో ఫ్లాప్ అయినాయి. సినిమా సరైన సినిమాలు లేవు, హిందీలో కూడా సరైన సినిమాలు లేవు. జనాలకు ఒక సినిమా కావాలి, మంచి సినిమా. అది హనుమాన్ రూపంలో దొరికింది. కాబట్టి ఆశ్చర్యపడక్కర్లేదు. జైలర్ సినిమా 600-700 కోట్లు వసూలు చేయగలిగింది. జవాన్ సినిమా, పఠాన్ సినిమా 1000 కోట్లు వసూలు చేయగలిగినాయి. మరి అంత వసూలు చేయగలిగినప్పుడు హనుమాన్కి 500 కోట్లు రావడం పెద్ద గొప్ప ఏం కాదు. అయితే టాలీవుడ్ లాస్ట్ 2023 సంక్రాంతికి భారీ ప్రాజెక్టులు 2 రిలీజ్ అయ్యాయి. సో అటు మెగాస్టార్ కావచ్చు, ఇటు బాలకృష్ణ గారు కావచ్చు. ఈసారి ఎందుకని ఈ సంక్రాంతికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేయాలి? కనీసం ఒకళ్ళదన్నా ఉండుంటే మటుకు వచ్చేటువంటి ఒక కలెక్షన్స్ ఇంకో లెవెల్లో ఉండేదని చెప్పేసి అయితే ఒక ఎక్స్పెక్టేషన్. రీజన్ ఏంటంటారు? వాళ్ళు ఒప్పుకున్న సినిమాలు ఆ టైంకి రెడీగా ఉన్నాయి, లేవు కదా. లేవు కాబట్టి వాళ్ళు రాలేదు, రంగంలోకి రాలేదు. కానీ ఇప్పటి నుంచి ఖర్చు వేస్తారు. ఇప్పుడు ఖర్చు వేసేస్తారు ఖచ్చితంగా. వచ్చే సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఖర్చు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా జరగబోతుంది. అయితే మనకి 4 పిల్లలు అనుకోవచ్చు తెలుగు ఇండస్ట్రీకి. అది మెగాస్టార్ కావచ్చు, బాలకృష్ణ గారు, వెంకటేష్ అండ్ నాగార్జున. సో లాస్ట్ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ వచ్చి మంచి హిట్లు కొట్టి, ఈసారి సంక్రాంతికి వచ్చినటువంటి ఒక నాగార్జున, వెంకటేష్ మాత్రం సతికలు పడ్డారని చెప్పేసి అనుకుంటున్నారు. అది నిజమే అనుకోవచ్చా? నాగార్జున సతికిలు పడలేదు. నా సామిరంగా సినిమా బాగుంది. అది మలయాళంలో ఒక కథ తీసుకున్నారు, అది హిట్ అయిన సినిమా మలయాళంలో. అది విజయ్ పిన్ని కూడా బాగా చేసాడని చెప్పి అంటున్నారు. పాజిటివ్ టాకే ఉంది. నా సామిరంగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ స్టార్టింగ్ రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ లేవు, కానీ నా సామిరంగా కూడా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సో మొత్తానికి ఈ సంక్రాంతి సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన 4 సినిమాలలో దేనికి టాప్ చైర్ ఇవ్వచ్చు అంటారు? హనుమానే టాప్ చేయరు. హనుమాన్ తప్ప ఇంకో సినిమా కనపట్టలేదు. ఓకే. సో హనుమాన్ రిలీజ్ అయింది, మంచి హిట్ దిశగా వెళ్ళింది. సో రానున్న సీక్వెల్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా పెరిగినాయిగా. ఈ 17 కోట్ల సినిమా రేపొద్దున 100 కోట్ల సినిమాగా చేయబోతున్నారు జై హనుమాన్ అనేది. దాంట్లో శ్రీరాముడి పాత్ర కూడా ఉందంటున్నారు, హనుమంతుడి పాత్ర ఉందంటున్నారు. మరి విలన్ కూడా ఉండాలి కాబట్టి 2 స్టార్ హీరోలు, ఒక పవర్ఫుల్ విలన్ పెట్టుకుంటే ఆ సినిమా రేంజ్ వేరవుతుంది. అంటే రానున్న సంక్రాంతికి ఇది ఒక 500 crores బడ్జెట్ మూవీ అనుకోవచ్చు అంటారా? రానున్న సంక్రాంతికి నేను అనుకోవడం అది రాదు, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతవరకు ఏ హీరో కమిట్ అవ్వలేదు, ఇంకేం దానికి సమయం వార్తలు రాలేదు. కాబట్టి ఆ స్థాయి సినిమాని 6 నెలల్లో కంప్లీట్ చేయడం అసాధ్యం. కాబట్టి ఆ సినిమాని వచ్చే సంక్రాంతికి కాదు వచ్చే దసరాకి అనుకోవచ్చు. ఓకే. కాకపోతే ప్రశాంత్ వర్మ ఖచ్చితంగా సంక్రాంతికి ఒక మూవీ పెడతాను అన్న స్టేట్మెంట్ అధీరా ఉంది కదా, అధీరా తీసుకురావచ్చు, చెప్పలేము. సో చూద్దాం సార్. మొత్తానికి ఈ సంక్రాంతి ఎక్స్పెక్ట్ చేసినట్టు కలెక్షన్స్ అయితే కొట్టలేదు, కానీ చాలా చిన్న స్థాయి అనుకున్నటువంటి సినిమా హనుమాన్ మాత్రం భారీ కలెక్షన్సే కొల్లగొట్టింది. సో చూద్దాం నెక్స్ట్ సంక్రాంతికి ఎలా ఉండబోతుందో. సో ఇదండి మొత్తానికి 2024 సంక్రాంతికి సంబంధించి ఏదైతే 4 సినిమాలు వచ్చాయో అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి హనుమాన్ మాత్రం భారీ కలెక్షన్ తీసుకైతే వెళ్ళిందని చెప్పుకోవాలి. చూద్దాం రానున్న సంక్రాంతికి ఎలాంటి కలెక్షన్స్ కొలగొడతారో చూద్దాం మరి. థ్యాంక్ యూ.